హలో అండి. సుబ్రహ్మణ్యం స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏవైనా సరే చెవి ప్రాబ్లమ్స్ కానివ్వండి, మన పిల్లలకి భవిష్యత్తులో చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా, మనకు కూడా అలానే రాకుండా సుబ్రహ్మణ్యం స్వామికి అమావాస్య ఆదివారం వచ్చినా, లేదంటే ఏదైనా ఆదివారం రోజు ఇలా శనగలు, పెసలు, సజ్జలు అలా నానపెట్టుకొని తీసుకువెళ్ళి మనం పుట్టలో ఆ కోనలో వేసుకోవాలండి. నేను మా వదిన వెళ్ళి అలాంటి రోజు సండే అట్లా వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు. ఎందుకంటే మనకి చెవికి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ రావండి మనం ఇలా సుబ్రహ్మణ్య స్వామికి కనుక పూజలు చేసుకుంటూ ఉంటే. అలా అని నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నేను కనిపించలేదండి. మా వదిన అయితే పసుపు కుంకుమ అన్నీ దీపారాధన చేసిన తర్వాత పసుపు కుంకుమను వేసి, ఆ తర్వాత కోనలో మనం ఆ మొలకలు అలాంటివన్నీ నానబెట్టి తీసుకొచ్చుకుంటాం కదా, సలివిడి పాలు అవన్నీ కూడా అలా వంపాలండి. పుట్ట చుట్టూ తిరుగుతూ 3 చుట్లు సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ చేసుకుంటూ అలా తిరిగి, ఆ తర్వాత పుట్టమట్టిని తీసుకువెళ్ళాలండి. మనం పుట్ట దగ్గరికి వచ్చాము అంటే పుట్టమట్టిని తీసుకువెళ్ళి మనం ఇంట్లో మన 2 చెవి కమ్మలు పెట్టుకుంటాం కదా, చెవి తమ్మెలకి కొంచెం పెట్టుకొని, గొంతుకి సంబంధించినవి కూడా, చెవికి గొంతుకి కనెక్షన్ ఉంటుంది కదా, గొంతుకి కొంచెం 2 తమ్మెలకి కనుక ఇంట్లో ఉన్న వాళ్ళందరం కనుక పెట్టుకున్నాము అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణ కటాక్షలు మనపై ఉండి ఎల్లప్పుడూ మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఆయన ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయండి. పుట్టమట్టి తీసుకువెళ్ళిన వాళ్ళు అలా చేసుకోండి.